కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగారు. అలుగునూరున్న కేంద్రీయ విద్యాలయాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందంటూ మండిపడ్డారు. కేంద్రీయ విద్యాలయాన్ని ఎత్తివేయడం వలన విద్యార్థులకు విద్య దూరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, ఉన్న ఫలంగా విద్యాలయాలను ఎత్తివేస్తే విద్యార్థుల భవిష్యత్తు అంధకారమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కేంద్రీయ విద్యాలయాలను ఎత్తివేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. ఈరోజు విద్యార్థులకు చదువులో దూరం చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వాళ్ళ ప్రయోజనాలు మాత్రమే పనిచేస్తున్నారు తప్ప విద్యార్థుల భవిష్యత్తును ఎండగట్టే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది. ముఖ్యంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిఇఓలు 34 ఉన్నాయి. ఆ 34కు సంబంధించి 4 ప్రైమ్ బ్రాంచ్లుగా ఉన్నాయి. అది గౌలిదొడ్డి, రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డిలో 2, కరీంనగర్లో 2 ఉన్నాయి. ఏం చెప్తున్నామంటే ఈ అన్నింటిలో మెరిట్ వచ్చిన విద్యార్థులను తీసుకొచ్చి ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు దేశవ్యాప్తంగా ఎంసెట్, నీట్లో మంచి ర్యాంకులు సృష్టించే విధంగా ఈ విద్యార్థులు చదువుతున్నారు. ఆ చదువులకు దూరం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఏం చెప్తున్నారు అంటే ఈ విద్యార్థులను బాయ్స్ నీళ్ళు తరలించే పరిస్థితి చెప్తున్నారు. అడ్మిషన్లు దూరం చేస్తున్నారు. ఇంటర్ అడ్మిషన్లు దరఖాస్తులు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుండే, ఒకవైపు దరఖాస్తులు చేసుకోవాలని చెప్తుంది, మరోవైపు కపట ప్రేమ నటిస్తూ విద్యార్థులకు బాయ్స్కి ఈరోజు అడ్మిషన్లు ఇవ్వట్లేదు. ఈరోజు మేము ఏం చెప్తున్నామంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సిఇఓ దరఖాస్తు చేసుకున్న బాయ్స్కు ఇదేదైతే గవర్నమెంట్ జీవో ప్రకటించింది, ఈరోజు గవర్నమెంట్ జీవో తీసుకొచ్చింది. బాయ్స్కు 30%, గర్ల్స్కు 70% జీవోను గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఆ జీవోని ఈరోజు ఏదైతే దాన్ని కొనసాగించాలి. దీన్ని ఖచ్చితంగా విద్యార్థుల తరపున మేము పోరాడుతున్నాం. ఇంకా స్పష్టంగా చెప్పేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ నియంత్రణ పోకడం జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు సిఇఓ గురుకులాల పేరిట అక్రమంగా వాళ్ళు ఆస్తులను సంపాదించుకోవడానికి మాత్రం అధికారులు, మంత్రులు పనిచేస్తున్నారు తప్ప విద్యార్థుల ప్రయోజనాలకు ఏ అధికారులు పనిచేయట్లేదు. ముఖ్యంగా ఈ సిఇఓ కళాశాలను తరలించే కుట్ర జరుగుతుంది. కరీంనగర్ అలుగునూరు విద్యా కేంద్రంగా అనేక మంది వెటర్నరీ, ఇంజనీరింగ్, ప్రతి విద్యలో, మెడికల్ విద్యలో అందరూ ఉన్నత స్థాయిలలో ముందడి చదువుతున్నారు. అట్లాంటి విద్యకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు విద్యార్థులకు హైయర్ ఎడ్యుకేషన్ అందిస్తామని చెప్తున్నారు. కానీ ఏ విధంగా హైయర్ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు? హైయర్ ఎడ్యుకేషన్ అందించాలంటే